పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ముందు థియేటర్లు క్లోజ్ చేయడం ఖచ్చితంగా దుస్సాహసమే అంటూ అల్లు అరవింద్ మాత్రం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో ఇదంతా కూడా అంటే మీరు నిజమే అనుకుంటున్నారా? సో ఖచ్చితంగా ఏంటంటే ఈ థియేటర్లు మూసేస్తారు అని ఒక ఇది జరుగుతుంది. అవును. సో దాంట్లో బడా నిర్మాతలు ఒక నలుగురు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పి దాంట్లో అల్లు అరవింద్ గారు కూడా ఆయన ఫేస్ కూడా వేస్తున్నారు అనమాట. సోషల్ మీడియా మొత్తం అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అయితే దానికి బ్రేక్ ఇవ్వడానికి ఆయన వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అనమాట. దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. సో నాకున్న థియేటర్లు కూడా లెస్ దాన్ 15 అంటే 15 కన్నా తక్కువ. సో అది కూడా పెద్దగా ఏం నడిచే పరిస్థితి లేదు. సో నాకు తెలిసి విజయవాడలో G3 ఒకటి ఉంది, ఉయ్యూరులో ఒకటి ఉంది, ఇంకెక్కడ ఉన్నాయో నాకు కూడా ఐడియా లేదు. సో ఆయన చెప్పడం 15 కన్నా తక్కువే ఉన్నాయని, సో తెలంగాణలో అసలు లేవని కూడా చెప్పారు ఆయన. సో ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. నా సినిమా వస్తే నా డిస్ట్రిబ్యూటర్ నాకు ఉన్నారన్నట్టుగా ఆయన చెప్పాడు. అట్లానే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడు దానికి థియేటర్లు ముయ్యాలి అనుకుంటున్నారు చూసారా, అది సాహసం అని చెప్పాలి. ఎందుకంటే అభిమానులు ఆ సినిమాకి రష్ అవుతారు కాబట్టి అది ఆయనకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నోటీస్ ఇచ్చారనమాట. అసలు దీనిపైన ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఆ సినిమాకి ఎంత వస్తుంది, ఏంటి, ఏ రకంగా చేస్తున్నారు, ఆ డీటెయిలింగ్ అంతా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దానికోసం ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఆ నలుగురిలో నేను లేను అని చెప్పేశారు. సో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అడిగారో ఆ మాటలు నాకు అంగీకారమైన కూడా ఈయన చెప్పడం జరిగింది. సో ఇక్కడ అర్థమైపోతుంది ఏంటంటే ఈయన ఒక మెగా ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి వాళ్ళకి లోపల ఎన్నున్నా పబ్లిక్లోకి వచ్చేసరికి మేమంతా ఒకటే అని క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన అయితే. సో ఇంకా అల్లు అరవింద్ గారు ఆటోమేటిక్గా ఇప్పుడు హరిహర వీరమలోకి ఆయనకి ఏ అబ్జెక్షన్ లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆయనకి ఏ అబ్జెక్షన్ లేదని అర్థమవుతుంది. సో ఆయనకి అంతకుముందు ఏదో జల్సాతో పవన్ కళ్యాణ్ గారికి చిన్న చిన్న గొడవలు ఉన్నాయని చెప్పి గీతాడ్స్తో అట్లా రకరకాలుగా రాశారు. కానీ సో ఇప్పుడు నిన్న మాట్లాడిన తర్వాత ఏంటంటే ఏ గొడవ లేదు, క్లియర్గా ఉంది వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ అని చెప్పి అర్థమవుతుంది. సో మరి దీంట్లో అల్లు అరవింద్ గారిని లాగద్దని కూడా ఏ మీడియా వాళ్ళైనా సరే ఆయన్ని ఇందులో ఈ నలుగురిలోకి లాగద్దని కూడా ఆయన చెప్పడం రిక్వెస్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో అంతకు మించి అక్కడ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మరి థియేటర్ల వాళ్ళు మూసే ముందు కూడా ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కష్టాలు వచ్చినాయా, దీని వెనక వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు, ఒక బడా నిర్మాత, ఒక మంచి పొజిషన్లో ఉన్న నిర్మాత అని కూడా తెలుస్తుంది. సో మరి అది కాలక్రమేణా ఆయన పేరు, ఆయన ఇది అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. సో ఎవరు చేశారు ఏంటనేది చాలామందికి తెలుసు, కానీ ఎవరికాళ్ళు ఇండస్ట్రీలోంచి బయట పెట్టలేకపోతున్నారు ఆ పేరుని. ఆయన ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు కాబట్టి. సో మరి చూద్దాం ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము థియేటర్ల వాళ్ళకి కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎవరికైనా ఉందా లేకపోతే ఏంటని.